అమరావతి రాజధానిగా చట్టబద్ధత సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఏపీ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ నివాసం దగ్గర టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచ పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని 5 కోట్ల ఆంధ్రుల ఆశకిరణ సాకారమైందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజధాని రైతుల త్యాగాలకు నేడు పూర్తి స్థాయిలో గుర్తింపు లభించిందని కొనియాడారు. పార్లమెంట్లో అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైసీపీ ఎంపీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మతో మా ప్రతినిధి చరణ్ ఫేస్ టు ఫేస్. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా స్పష్టం చేస్తూ ఇవాళ రాజ్యసభలో అయితే కన్నా అందరూ తెలిపిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి నియోజకవర్గంలోన సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు కూటమి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇక మీదట ఉంటుందని చెప్పి అయితే గత 5 సంవత్సరాల పాటు కూడా అయితే రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ను చూసాము. చీకటి కోణంలో 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అయితే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి కేంద్రంతో అయితే కన్నా బిల్లును అయితే పాస్ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొంది. తిరుపతిలో చూడొచ్చు మనము మహిళా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనము తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యే అయితే గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ గారు ఉన్నారు. మేడం, ఇవాళ అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం అయితే చేపట్టబడుతుంది. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు? ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ముప్పతిప్పలు పెడుతూ రాజధాని లేనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనమంతా జీవిస్తూ ఎన్నో కష్టాలు కోర్చాము. అటువంటిది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా ఎంతో కృషి చేసి అమరావతి ఆంధ్రుల రాజధాని, ఆంధ్రులకు ఒకే ఒక రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అనే ఒక నినాదంతో మరి గత 5 సంవత్సరాలు కానివ్వండి ఎంతో కష్టపడి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు, అదేవిధంగా రైతులను పెట్టినటువంటి ఇబ్బందులకు అన్నిటికి కూడా ఈ రోజున స్వస్తి పలికే రోజుగా ఈరోజు మరి చరిత్ర పుటల్లోనే లిఖించదగినటువంటి రోజుగా ఈరోజు నిలిచిపోతుంది. ఎందుకంటే ఎన్నో కష్టాలకు వచ్చి ఈ రోజున అమరావతి ఆంధ్రుల రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని ఈరోజు చట్టబద్ధంగా లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి పెద్దల ఆమోదంతో ఈ రోజున ఎవ్వరు కూడా మరి చెరిపివేయని విధంగా రాష్ట్రానికి రాజధానిని తీసుకొచ్చినటువంటి ఘనత మన కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి సహాయ సహకారాలతోనే ఇది మనం ఈ రోజున సాధించుకోగలిగామని కూడా తెలియజేస్తున్నారు. బిల్లును కూడా వైసీపీ ఎంపీలుగానే వ్యతిరేకించిన పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? వైసీపీ ఎంపీలు వైసీపీ పార్టీనే కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు మరి చెప్పాము అప్పుడు కూడా వాళ్ళది సైకో ప్రభుత్వం, ఒక నిలకడలేని ప్రభుత్వం, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అబద్ధాల ప్రభుత్వం. ఈరోజు మరి ఆ రోజున రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి పడుతున్నటువంటి కష్టాల్ని మరి వచ్చి చూడనటువంటి తెరలు కట్టుకొని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి మరి ప్రెస్ మీట్లు పెట్టడం, మరి మావిగా అనడం, మళ్ళీ మేము వస్తే మారుస్తామనడం వారి పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంత కష్టపడి మన ఇల్లు, తనకు తల్లి లేదు, చెల్లి లేదు, కుటుంబము లేదు, అటువంటి వ్యక్తిత్వము, అటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కూడా అదే విధంగా చూస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మరి అందరూ కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఈరోజు బుద్ధి చెప్పారంటే ఇంకనైనా అతని నియంత ధోరణికి కానివ్వండి, అతని సైకో ప్రభుత్వానికి కానివ్వండి ఆయన స్వస్తి పలికి ఇకనైనా ఆమోదయోగ్యమైనటువంటి అమరావతి రాజధానిని
అతను ఒప్పుకొని తీరాలని కూడా మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. గత 5 సంవత్సరాలు మనం చూసాము, అమరావతి రైతులు కూడా దేవస్థానం వరకు కూడా పాదయాత్ర చేసిన పరిస్థితులు, అప్పుడు కూడా వారిపైన దాడులు చేయడం, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇవాళ మరోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఎలా చూడాలి మేడం? ఆ రోజున రైతులు ఎంతో కష్టాలు కోర్చి మరి వాళ్ళు ఇచ్చినటువంటి 33,000 ఎకరాల భూమిలో రాజధాని కడితే మా భూముల్లో మేము త్యాగం చేసినటువంటి భూముల్లో రాజధాని కట్టారు అని వాళ్ళు నిరూపించుకోవాలని ఒక త్యాగ నిరతిని వాళ్ళు చేస్తే దానికంతా కూడా మరి ఆయన ఏ మాత్రం కూడా శ్మశానం అన్నాడు. అక్కడ ఉన్నటువంటి చెట్లను కొట్టేశారు, ఉన్నటువంటి మరి పంటల్ని కాల్చేశారు. ఇప్పటికి కూడా అదే ప్రవృత్తితో ఒక సైకో లాగా ఒక కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడే తప్ప అతను ఏ మాత్రం కూడా మరి 3 రాజధానులని ఒక్కచోట కూడా శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు. ఒట్టొట్టి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలనే తప్ప వేరే ఉద్దేశమే లేనటువంటి జగన్కి ఈ రోజున మరి బుద్ధి చెప్పేటువంటి చెంపు చల్లమని అనిపించినటువంటి రోజు ఈ రోజుగా మనం పరిగణించాలి. అదేవిధంగా ఇక్కడ మరి ఎలాగా ఈ సంబరాల్ని ఈ మన సంతోషాన్ని వ్యక్తపరచుకోవాలో కూడా ప్రజలంతా కూడా మరి ఈ రోజున సంబరాలు చేసుకుంటూ క్రాకర్స్ కాల్చుకుంటూ అదేవిధంగా స్వీట్లు తినిపించుకుంటూ అదేవిధంగా పాలాభిషేకాలు చేస్తూ మరి రైతులైతే పాలాభిషేకాలు చేస్తూ ఎంతో మరి సంతోషంతో ఉన్నారు. ఈ సంతోషం ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. దీంట్లో ఎలాంటి సందేహం కూడా పడాల్సిన అవసరం 5 కోట్ల ప్రజానీకం లేదని కూడా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకం కోరుకున్నట్లే ఇవాళ అమరావతి శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి మిగిలిపోతుందని చెప్పి అయితే తిరుపతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలుపుతున్న పరిస్థితి తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ తిరుపతిలో స్వీట్లు తినిపించుకుంటూ బాణసంచ కాలుస్తూ అయితే కన్నా పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి తిరుపతిలో అయితే నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి నుంచి.